ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరో చూసినా ఏదో ఒక క్యాన్సర్ చెప్తున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ని అరికట్టడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏంటి, క్యాన్సర్ని ఐడెంటిఫై చేశాక అరికట్టే విధానాలు ఏంటి, క్యాన్సర్ ఎలా పెరుగుతుంది. క్యాన్సర్ అంటే వెరీ సింపుల్. మన శరీరంలో ఉండే కణాల్లో ఏదైనా ఒక కణం DNA RNA మార్పు చెంది అది అబ్నార్మల్గా పెరిగితే అదే క్యాన్సర్. క్యాన్సర్ అని నిర్ధారించే ముందు ఈ టెస్ట్ చేయించుకోవాలి కదా. సరే, క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది కదా. క్యాన్సర్ వచ్చిన తర్వాత నువ్వెలా స్పందిస్తున్నావు? క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోరు. అది సకాలంలో గుర్తించిన తర్వాత కూడా దానికి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారు. అందరికీ నమస్తే, నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ ఎలా పెరుగుతుంది, క్యాన్సర్ ముందుగా ఐడెంటిఫై చేయాలంటే ఏం టెస్టులు చేయించుకోవాలి, క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, దేనికి ఏ ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ త్వరగా తగ్గుతుంది అనేది చూద్దాం రండి. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే సాధారణంగా మన శరీరంలో ఎవ్రీ మినిట్ కొన్ని కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి పుడతాయి? దాని మదర్ సెల్స్ అనేవి ఉంటాయి, లేకపోతే బోన్ మ్యారో నుంచి కొన్ని రకాల సెల్స్ వస్తాయి. అలాగే దాని మదర్ సెల్స్ నుంచి కొన్ని రకాల సెల్స్ పుడతాయి. సెల్స్ పుట్టిన తర్వాత ఈ మ్యూటేషన్ చెంది వేరే సెల్ కింద మారుతాయి. సో ఈ మారే క్రమంలో ఏదైనా ప్రాబ్లం వల్ల, లేదా బయట నుంచి వచ్చిన ప్లాస్టిక్ ఆర్ హార్మోనల్, లోపల నుంచి వచ్చిన హార్మోనల్ ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లం, ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల మన శరీరంలో ఉండే కణం సాధారణంగా పెరగకుండా DNA ఆర్ RNA స్ట్రక్చర్ మారి మ్యూటేషన్ చెంది అబ్నార్మల్గా గ్రోత్ అయ్యేదే క్యాన్సర్. నార్మల్ సెల్స్ అన్నీ అవి ఏం పని చేయాలో వాటి ఆదేశాలు, హార్మోన్స్ ఆదేశాలను, వాటి ఆర్గాన్స్ ఆదేశాలను అనుసరిస్తూ నడుచుకుంటాయి, ఇమ్యూనిటీ పవర్ను అనుసరిస్తూ నడుచుకుంటాయి. కానీ ఈ అబ్నార్మల్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి చుట్టూ ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేసి వాటిలో కలుపుకొని ఇవి డబల్ గ్రోత్ అవుతూ, అంటే 1, 2, 2, 4, 8, 16, 32, 64 ఇలా అబ్నార్మల్గా ఎక్కువగా మ్యూటేషన్ చెంది పక్కన ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేసి వాటిలో కలుపుకుంటూ మన శరీరంలో ఆర్గాన్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ ఇచ్చే ఆదేశాలను పాటించకుండా పెరుగుతాయి. ఇవి క్యాన్సర్. అయితే క్యాన్సర్ సెల్స్ని ఎలా గుర్తించాలి అంటే, క్యాన్సర్ సెల్స్ ఎక్కడైనా రావచ్చు, ఏ ప్లేస్లో రావచ్చు. బ్లడ్ సెల్స్లో ఉండొచ్చు, లేదా బోన్లో ఉండొచ్చు, బోన్ మ్యారోలో ఉండొచ్చు, శరీరం మీద అక్కడక్కడ ఉండొచ్చు, లేదా పర్టికులర్ ఆర్గాన్స్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైతే అబ్నార్మల్ గ్రోత్ ఉందో అది మీకు ఐడెంటిఫై అయితే, చాలామందికి బయట ఐడెంటిఫై అవుతూ ఉంటాయి ఎక్స్టర్నల్గా. ఎక్కడైనా అబ్నార్మల్ గ్రోత్ మీరు ఐడెంటిఫై చేసినైతే అది ఎన్నాళ్ళ నుంచి ఉంది, అది పెరుగుతూ ఉందా, లేకపోతే అలాగే ఉందా, అది ఎప్పటి నుంచి ఎందుకు వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు అది డౌట్ఫుల్గా అనిపిస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి FNAC టెస్ట్ అనే టెస్ట్ చేస్తారు. అది చేయించుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేసి అది చేయించుకోండి. అది చేయించుకుంటే ఆ గడ్డ లోపల, అది అబ్నార్మల్ గ్రోత్ లోపల ఎటువంటి సెల్స్ ఉన్నాయి, మన బాడీకి పనిచేసే సెల్సా, లేదా అబ్నార్మల్గా పెరిగే ఫ్యాట్ సెల్సా, లేదంటే ఇంకా వేరే అబ్నార్మల్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది అందులో వస్తుంది. సో అప్పుడు దాన్ని ఏం చేయాలనేది డాక్టర్ చెప్తారు. అవుట్ సైడ్ వచ్చేవి అంటే శరీరం మీద కానీ, పొట్టలో ఎక్కడైనా పెరిగే వాటి గురించి కానీ, లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ మనకు కనబడే వాటి దగ్గర ఎక్కడైనా నోట్లో కానీ, గొంతులో కానీ ఎక్కడైనా వచ్చే వాటికి మనకు తెలుస్తుందండి. మనకు తెలియని వాటిని ఎలాగా అండి అంటే, తెలియని వాటి గురించి కూడా దానికి కూడా ఇండికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే లోపల బాడీ స్ట్రక్చరు, సెల్ స్ట్రక్చరు, ఆర్గాన్ స్ట్రక్చర్ అనేది ఎవరి బాడీకి డిఫైన్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఎక్కడైనా ఒక అబ్నార్మల్ గ్రోత్ ఏర్పడిందో, అది అబ్నార్మల్ గ్రోత్గా పెరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చిందనుకో, జాండీస్ రావడము, అక్కడ నొప్పి రావడము, డైజెషన్ ప్రాబ్లం రావడము, ఇలా ఏదో ఒక ఇండికేషన్ ఏ ఆర్గాన్కి వచ్చినా అలా దానికి సంబంధించిన ఇండికేషన్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసి లోకల్లో చిన్న చిన్న డాక్టర్ దగ్గర చూపించుకోవడం, లేదా మందుల షాప్లో వాడేయడమో, టెస్టులు చేయించుకోకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడమో చేస్తే మీకు అది పెరిగిపోతుంది. ఏదైనా ఇండికేషన్స్ వచ్చినప్పుడు
దానికి ఎందుకు వస్తుంది అనేది డయాగ్నోస్ చేసే క్రమంలో ఇలాంటి ఏమైనా ఉంటే బయటపడతాయి. అందుకే ఇప్పుడున్న రోజుల్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎందుకు వచ్చింది అనేది డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ఈ ఎఫ్ఎన్ఏసి ఎలా చేస్తారు అంటే, ఎక్కడైనా మనకు అబ్నార్మల్ గ్రోత్ కనపడినప్పుడు దానిలో ఒక నీడిల్ పంపించి ఆ నీడిల్ని ఎక్కువసార్లు నీడిల్ పంపించి దాంతో లోపల ఉన్న మెటీరియల్ని బయటకు తీస్తారు. అది పస్ వచ్చిందా లేదంటే మెటీరియల్ ఫ్యాట్ మెటీరియల్ వచ్చిందా ఏది వచ్చిందనేది చూసి దాన్ని స్ట్రైనింగ్ ప్రాసెస్ చేసి రేడియాలజిస్ట్ ఎఫ్ఎన్ఏసి చేస్తే పెథాలజిస్ట్ దాన్ని స్ట్రైనింగ్ ప్రాసెస్ చేసి వాటి లోపల ఉన్న సెల్స్ని ఐడెంటిఫై చేసి ఎటువంటి సెల్స్ అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. క్యాన్సర్ అనేది ఎటువంటిది అనే దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకుంటే దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటే రిమూవ్ చేసేస్తే చాలా సింపుల్గా తేలిపోతుంది, మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు. క్యాన్సర్ గడ్డ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ ఉన్న నార్మల్ మజిల్తో పాటు దాన్ని తీసేస్తారు డాక్టర్స్. తీసేసినప్పుడు అది ప్రాబ్లం రాదు. ఇంటర్నల్గా ఏదైనా ఆర్గాన్స్కి కనెక్ట్ అయిన ఉండే క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి సర్జరీ చేసే అవకాశం లేనప్పుడు కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తారు. కీమోథెరపీ అంటే ఒక రకమైన ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఈ ఇంజెక్షన్ రూపంలో వెళ్ళిన మెడిసిన్ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్తో పాటు సెన్సిటివ్ ఉండే మన బాడీ సెల్స్ కూడా కిల్ చేస్తుంది. సో అప్పుడు మన బాడీ కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, నీరసం రావడం, మజిల్ స్ట్రెంత్ తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది కామను. సో కొన్ని రకాల సర్జరీ చేసి కీమో ఇచ్చినా కానీ కొంచెం ఇంకా ఉంటుంది అని డౌట్ వచ్చినప్పుడు రేడియోథెరపీ చేస్తారు. రేడియోథెరపీ అంటే కొంత రేడియేషన్ని ఎక్కడైతే క్యాన్సర్ గడ్ ఐడెంటిఫై అయ్యిందో అక్కడ ఈ రేడియేషన్ని దానికి పంపించి అక్కడ ఉన్న సెల్స్ని చంపేస్తారు. దాంతోపాటు అక్కడ ఉన్న క్యాన్సర్ సెల్స్తో పాటు చుట్టూ ఉన్న మన బాడీ సెల్స్ కూడా చనిపోతాయి. సో అందుకనే అక్కడ ప్లేస్ నల్లగా అయిపోవడం, దాని చుట్టూ ఉన్న మజిల్ పనిచేయకపోవడం, ఆ చుట్టూ ఉన్న ఆర్గాన్స్ పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే క్యాన్సరు ప్రాణాంతకమా కాదంటే, క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోరు. దాన్ని సకాలంలో గుర్తించి సకాలంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ అనేది పెద్ద జబ్బే కాదు, పెద్ద ప్రాబ్లం కాదు. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు అనేది కొంచెం డేంజర్, తగ్గే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ అనేది రక్త కణాల్లోనే సెల్సే క్యాన్సర్ సెల్స్గా మారిపోతాయి. సో బోన్ మ్యారో క్యాన్సర్ కానీ, బోన్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్లస్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వలేము. పుడతా ఉంటాయి, మనం చంపే కొలది కొత్తవి పుడతానే ఉంటాయి. అలాగని మొత్తం ఒకేసారి కిల్ చేయను. సో అలాంటి ప్రాబ్లం. కానీ మిగతా క్యాన్సర్స్, ఇప్పుడు సర్వికల్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా సకాలంలో గుర్తించి సకాలంలో సరైన వైద్యం అందిస్తే, సరైన వైద్యం తీసుకుంటే మనిషి సర్వే అవుతారు. ఇప్పుడున్న రోజుల కన్నా రానున్న రోజుల్లో ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా పెరుగుతారు. సో దానికి కారణం మన అలవాట్లు, మన అట్మాస్ఫియర్ చేంజెస్. క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండండి. క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకొని అటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత మనం వాతావరణాన్ని మనం పాడు చేసే విధానం, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటరు, పొల్యూటెడ్ ఫుడ్డు, ఇవే ఎక్కువగా మనల్ని క్యాన్సర్లోకి నెట్టేస్తాయి. క్యాన్సర్ను కలిగించే కారకాలకు దూరంగా ఉండండి. క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండండి. మెరుగైన సమాజాన్ని నిర్మించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.